రాజా రామ్మోహన్ రాయ్. ఒకప్పుడు భారతదేశం దురాచారాలకు పుట్టలా ఉండేది. ఆడవారిని కేవలం వంటింటికి పరిమితంగా చేసేవారు. ఆ కాలంలో ఒకవేళ ఆడవారి యొక్క భర్తలు గనక చనిపోతే బ్రతికున్న వారి యొక్క భార్యలను కూడా భర్త యొక్క చితి మీద పడేసి కాల్చి చంపేసేవారు. అటువంటి దురాచారాలు భారతదేశంలో ఎన్నో ఉండేవి. దాన్నే సతీ సహగమనం అని కూడా అనేవారు. దురాచారాలు, మూఢనమ్మకాలు ఎన్నో భారతదేశంలో ఉండేవి. అటువంటి వాటినే అంటిపెట్టడానికి కొంతమంది సంఘ సంస్కర్తలు పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటి వారిలోనే ముఖ్యుడు రాజా రామ్మోహన్ రాయ్. ప్రభునందు మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనలు. ప్రియమైన వారలారా, సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్ అనే ఈ అంశంలో సంఘ సంస్కర్తలు భారతదేశంలో ఎంతమంది బైబిల్ అనుసారంగా తమ మాటలను సమాజానికి చెప్పారు. అలాగే బైబిల్లో దేవుడు రాయించిన చట్టాలను ఈ భూమిపైన ఉన్న మనుషులు ఏ విధంగా అనుసరించారు, దేవుని చట్టాని కింద ఎలా బ్రతికాడు, దేవుడు మనిషికి ఇచ్చిన చట్టంలో ఏ విధంగా మనిషి దేవుని యొక్క చట్టాన్ని గౌరవించి ఏ విధంగా మానవ ప్రపంచం దేవుని యొక్క నియమ నిబంధనలు పాటించింది అన్న విషయాల గురించి దేవుడు బైబిల్ నందు ఎన్నో రాయించినా నేటి సమాజం మాత్రం బైబిల్లో అవేవీ లేవన్నట్టుగా బైబిల్ ఒక మత గ్రంథంగా ఈరోజు చూస్తున్నారు. ప్రపంచ మానవాళికి దేవుడు రాయించిన ప్రతి మాట ఈరోజు అవసరం గనుకనే మనందరి అవసరాన్ని తెలుసుకున్న దేవుడు మనందరికీ ఇది అవసరము అని దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు కనుకనే ప్రతి మాట మనిషి దేనిని చేస్తే సభ్య సమాజంలో తలెత్తుకొని తిరగగలడు, మనిషి దేనిని అనుసరించకపోతే సభ్య సమాజంలో తలదించుకొని బ్రతకగలడు విషయాల గురించి దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ అందు రాయించిన ఈరోజు మన దేశంలో ముఖ్యంగా చెప్పుకుంటే మనం నివసిస్తున్నటువంటి ఈ భారతదేశంలో మత ఛాందసవాదులు అందరూ కూడా ఈ బైబిల్ క్రైస్తవులకు మాత్రమే చెందిందిగా సమాజంలో బైబిల్ను చూపిస్తున్నారు. అలాగే బైబిల్ నందు ఎన్నో విషయాలు మానవాళికి ఉపయోగపడుతున్నా వాటన్నిటిని కూడా ఈరోజు మనిషి ఆచరించకుండా మనం నమ్ముకుంటున్నటువంటి ఈ బైబిల్ని మత గ్రంథంగా చిత్రీకరించి ఈ బైబిల్పై బురద చల్లుతూనే ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు సమాజానికి బైబిల్ యొక్క ఖ్యాతి, ఈరోజు ఒక సమాజానికి బైబిల్ యొక్క విలువ, ఈరోజు ఒక సమాజానికి బైబిల్ యొక్క గొప్పతనం అర్థం కాలేదు కనుకనే బైబిల్ పైన బురద చల్లుతున్నారు. ప్రపంచ మానవాళికి దేవుడు రాయించిన ప్రతి మాట అవసరము అన్నది ఈరోజు 19వ శతాబ్దంలో లేదా 20వ శతాబ్దంలో జీవిస్తున్న మనకే మత గ్రంథంగానే అనుకుంటున్న ఈ రోజుటికి బైబిల్ యొక్క గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు. బైబిల్ నందు రాయించిన ప్రతి మాటను మనం ఒకసారి అనుసరించి లేదా మనం ఒకసారి పరిశీలించగలిగితే బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, సంఘ సంస్కర్తలు ఈ సమాజంలో నెలకొన్నటువంటి సాంఘిక దురాచారాలను లేదా మూఢనమ్మకాలను, చెడు సాంప్రదాయాలపై పోరాడి మనుషులకు మంచిపైన ఒక సానుకూలతమైన ఉద్దేశాన్ని నెలకొల్పడానికి, మనుషుల్లో అసమానతలను తొలగించడానికి అహర్నిశలు కష్టపడే వారిని సంఘ సంస్కర్తలుగా పేర్కొనవచ్చు. మన దేశంలో కూడా ఎందరో సంఘ సంస్కర్తలు సమాజంలో నెలకొన్నటువంటి దురాఘాతాలను, మూఢనమ్మకాలను, చెడు సాంప్రదాయాలను రూపుమాపడానికి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఎందరో మహానుభావుల సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకున్న వారి గురించి చరిత్ర పుస్తకాలలో చదివితే మనకు అర్థమవుతుంటుంది. ప్రియమైన వారలారా, సంఘ సంస్కర్తలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వీరంతా కూడా ఒక దానిపైన సరైన అవగాహనలోనికి ఎలా వచ్చారు, ఒక దానిపైన ఎలాగా పోరాటం చేశారు, వీరు దేనిని బట్టి ఇంత గట్టిగా పోరాటం చేశారు, వారు అనుకున్న దానిని ఎలా సక్సెస్గా సమాజంలో నెలకొల్పారు అన్న దాని గురించి మనం చూస్తే అలాంటి మూఢనమ్మకాలు, చెడు అభిప్రాయాలు, చెడు సాంప్రదాయాలు, అసమానతలు, కుల గజ్జి, కులంతో కొట్టుముట్టాడుతున్న వీటన్నిటినీ రూపుమాపడానికి ఎందరో సంస్కర్తలు భూమిపైకి పుట్టుకొచ్చారు. వారు జీవించిన కాలాల్లో వారు ఎదుర్కొన్నటువంటి అసమానతల గురించి ఎందరో ప్రాణ త్యాగాలలో మనం చూస్తే అవుతుంది. ప్రియమైన వారలారా,
సంఘ సంస్కృతులుగా పేరు తెచ్చుకున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏది స్ఫూర్తినిచ్చింది, ఎవరు రాసిన గ్రంథాలు స్ఫూర్తినిచ్చాయి అన్నది ఒకసారి మనం చూసినట్టయితే, ఈరోజు సంఘ సంస్కర్తలుగా ఎంతమంది అయితే పేరు గాయించారో, చెడు సాంప్రదాయాలపైన పోరాటం చేసిన వ్యక్తుల్లో ఎందరైతే ఉన్నారో వారందరికీ స్ఫూర్తినిచ్చింది బైబిలే అని సమాజంలో ఎంతమందికి తెలుసు ప్రియమైన వారులారా. సమాజంలో సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా బైబిలే వారి యొక్క బేసిక్ అని ఈరోజు సమాజం గుర్తించలేకపోతుంది. ఇలాగా సంఘ సంస్కర్తలుగా వీరు చరిత్రలో నిలబడ్డారు. ఈరోజు వారు చేసిన ప్రతి దాని వెనకాల బైబిలే ఉంది. వారికి ఊతమిచ్చింది బైబిలే, వాళ్ళకి సపోర్ట్ చేసింది బైబిలే. వారు మాట్లాడిన ప్రతి మాట దేని నుంచి తీసుకొచ్చారు అంటే అది తీసుకొచ్చిన ప్రతి మాట కూడా బైబిలే అని సంఘ సంస్కర్తలు సమాజానికి చాటి చెప్పలేదు. సంస్కర్తలు పోరాడిన వారు విజయాలలో దాగిన నిజాలలో ఒకసారి పరిశీలించినట్లయితే వారికి ప్రతి దానిలో ఊతం ఇచ్చింది, ప్రతి దానిలో సపోర్ట్ చేసింది, ప్రతి దానికి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. ఏంటి అంటే ఇదిగో మనం చేత పట్టుకున్న 66 పుస్తకాలు కలిగిన బైబిలే అని ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎంతమందికి తెలుసు, హైందవులకు ఎంతమందికి తెలుసు, ప్రపంచంలో చాలామంది గొప్పగా పిలువబడుతున్నారే వీరందరికీ ఎంతమందికి తెలుసు బైబిలే ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది. సమాజం మర్చిపోయింది ప్రియమైన వారులారా. 17-18వ శతాబ్దంలో నెలకొన్న కొన్ని సందర్భాలను మనం పరిశీలించినట్లయితే చిన్నపిల్లలకు బాల్య వివాహాలు చేయటము, భర్త చనిపోతే భార్యను కూడా చిత్తులపైన కాల్చి సాంప్రదాయం కలిగిన మన భారతదేశంలో వీటన్నిటిని రూపుమాపడానికి ఎందరో సంఘ సంస్కర్తలు ఈరోజు భూమిపైకి వచ్చినా, నాటి సమాజంలో పోరాడిన వారందరూ దేనిని బట్టి ఎంత గట్టిగా పోరాటం చేశారు అన్నది ఒకసారి మనం చూస్తే బైబిలే వారందరికీ పోరాటం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చిందని మనం పక్కాగా చెప్పొచ్చు. మనం చూస్తున్న ప్రతి సంఘ సంస్కర్త వారి వెనకాల ఉన్నది ఎవరు అన్నది చూస్తే 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఉన్న దేవుడు యేసుక్రీస్తే వారికి ప్రేరణ అన్నది ఈరోజు చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే ఈరోజు సంఘ సంస్కర్తలుగా పిలువబడుతున్న వారిలో ముఖ్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజా రామ్ మోహన్ రాయ్. ఈయన భారతదేశంలో 1772 మే 22న ఈ భూమిపైకి శరీరంతో పుట్టుకొచ్చి తనున్న సమాజంలో తనున్న తరంలో ఎందరో వ్యక్తులు చిన్న వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలను, చిన్న బాలికలను పెళ్లి చేసుకొని వారితో సహజీవనం చేస్తూ వారిని పెళ్లి చేసుకొని వారితో సంసార జీవితం సాగిస్తున్న ఆ టైంలో వారు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు వారు చనిపోతే వారితో పాటు ఈ చిన్న బాలికలుగా ఉన్న, ఈ చిన్న అమ్మాయిలుగా ఉన్న వీరెవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలుగా చేయబడిన వీరెవరైతే ఉన్నారో వీరిని కూడా భర్త చనిపోయాడు గనక భర్తతో పాటు చితిలో తగలబెట్టే సాంప్రదాయం మన భారతదేశంలో ఉండేది. అటువంటి దురాచారాలను, అటువంటి చెడు సాంప్రదాయాలను, అటువంటి అసమానతలను, అటువంటి మూఢనమ్మకాలను రూపుమాపింది రాజా రామ్మోహన్ రాయ్ అని ఈరోజు సమాజానికి వినిపిస్తున్న, సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ రూపంలో ప్రతి ఒక్కరూ కూడా సతీ సహగమనాన్ని రూపుమాపిన వ్యక్తి ఎవరంటే కళ్ళు మూసుకొని చెబుతారు చరిత్ర తెలిసిన వారు రాజా రామ్ మోహన్ రాయ్ అని. రాజా రామ్మోహన్ రాయ్కి స్ఫూర్తినిచ్చింది బైబిలే అని ఎంతమందికి తెలుసు. తన జీవిత కాలంలో భారతదేశానికి వచ్చిన విలియం కేరీ అనే ఈయన ఒక మిషనరీ నడుపుతున్నప్పుడు ఆయనతో పాటు రాజా రామ్మోహన్ రాయ్ బైబిల్ చదివాడన్నది మనలో ఎంతమందికి తెలుసు. రాజా రామ్మోహన్ రాయ్ బైబిల్ని చదివి బైబిల్లోటువంటి వచనాలను తన జీవితంలో అభ్యసింపజేసి ఇదిగో బైబిల్లో ఇలాగుంది కదా, ఇది నిజమే కదా, దేవుడు ఒక్కడే అని చాటి చెప్పాడు రాజా రామ్మోహన్ రాయ్. మనుషులలో ఉన్నటువంటి ఈ అసమానతలను తీసివేయడానికి అడుగు వేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పొచ్చు. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ తను జీవించిన కాలాలలో వృద్ధాప్యదశలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు చిన్న బాలికలను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఉండి చిన్న పిల్లల్ని, చిన్న బాలికలను వివాహం చేసుకొని వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకుంటుంటే ఒకవేళ భర్త చనిపోతే ఆ భర్తతో పాటు
చిన్న బాలికగా ఉన్న ఈ స్త్రీ లేదా భార్య తనను కూడా ఆ చిత్తులోనే వేసి తగలబెట్టారు. ఇలాంటి సాంప్రదాయంలో భారతదేశ చరిత్ర ఉంది. ఒకప్పుడు అలాంటి సాంప్రదాయాన్ని రూపుమాపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పొచ్చు. ఈయన విలియం కేరీతో పాటు బైబిల్ నేర్చుకున్నాడు, విలియం కేరీతో పాటు తిరిగాడు, విలియం కేరీతో పాటు బైబిల్లో ఉన్న మాటలను చదివి అదిగో బైబిల్ దేవుడు రాయించిన గ్రంథంలో ఇలా ఉంది కాబట్టి ఇలాగే ఉండాలి మనుషులని, భర్త చనిపోతే భర్తతో పాటు భార్య చనిపోవాల్సిన అవసరం లేదు అని సతీ సహగమనాన్ని రూపువాపిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా రాజా రామ్మోహన్ రాయ్ ఉంటే, ఆ రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం రద్దు చేసడానికి ముఖ్య కారణము, ముఖ్యంగా అతనికి ఊతం ఇచ్చిన పదం ఏది అంటే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయించాడు దేవుడు. అదే మాటను చదువుకున్నాడు రాజా రామ్మోహన్ రాయ్. ఈ మాటను చదువుకున్న తర్వాత ఇదిగో ఇలాంటి మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి కనుక ఈరోజు భారతదేశంలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను తగలబెట్టే ఈ నీచ సంస్కృతిని రూపుమాపడానికి ఇదిగో రాజా రామ్మోహన్ రాయ్కి ధైర్యాన్ని ఇచ్చిన పదము, ధైర్యాన్ని ఇచ్చిన మాట ఏది అంటే రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమిలకు రాస్తున్న పత్రికలో 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్పాడు. భర్త గల స్త్రీ భర్త బతికున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు. భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి జాగ్రత్తగా వినాలి, భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందెను. ఈ మాట చదువుకున్నాడండి రాజా రామ్మోహన్ రాయ్. ఆ సంప్రదాయాన్ని, అలాంటి చెడు సాంప్రదాయాన్ని రూపుమాపిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని మనం చెప్పుకుంటున్నాం. ఆయనకు సపోర్ట్ చేసిన మాట ఏదంటే ఇదిగో దేవుడు రాయించిన ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలే రాజా రామ్మోహన్ రాయ్కి ధైర్యాన్ని ఇచ్చారు. 3వ వచనం, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారి కాక పోవును. దేవుడు రాయించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఏమిటంటే భర్త బతికు ఉన్నంత వరకే భార్య అతనికి బద్దురాలుగా ఉంటుంది. ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహా గమనం చేయమని బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పలేనప్పుడు ఈరోజు ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి స్థితులు ఉన్నాయి. ఎందుకు? ఇలాంటి చెడు సాంప్రదాయాలను రూపుమాపడానికి ఏ వ్యక్తి లేనప్పుడు ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే రాజా రామ్మోహన్ రాయ్ అని మనం అనుకుంటున్నప్పుడు, చరిత్ర చెబుతున్నప్పుడు అలాంటి రాజా రామ్మోహన్ రాయ్కి ధైర్యాన్ని ఇచ్చిన మాటే ఈ మాట. భర్త బ్రతికున్నంత వరకు ఆమె ధర్మశాస్త్రము వలన ఆమె బద్దురాలు అవుతుంది. భర్త చనిపోయిన తర్వాత ఎలాంటి ధర్మశాస్త్రము ఆమె ఎడల ఉండదు. అప్పుడు ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకొనవచ్చును అని బైబిల్ చెప్పింది. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట ఎంతమందికి తెలుసు? ఈరోజు సతీ సహగమనం రూపుమాపడానికి బైబిలే కారణమని, బైబిల్ ఒక్కటే కారణమని ఈరోజు మనకి ఎంతమందికి తెలుసు? ప్రియమైన వారలారా, ఇది ఒక మత గ్రంథంగా, ఇది ఒక విదేశీ పుస్తకంగా, విదేశీ మతంగా, విదేశీ దేవుడుగా చెప్పుకుంటున్న ఈరోజు ఈ దేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి సతీ సహగమనాన్ని రూపుమాపడానికి ముఖ్య కారణం చూపిన ఈ మాటలే, విదేశీ పుస్తకంగా చెప్పుకుంటున్న ఈ మాటలే కారణమని ఎంతమందికి తెలుసు? ప్రియమైన వారులారా, ఈరోజు బైబిల్ తగలబెడుతున్నారు, బైబిల్ సమాజానికి ఉపయోగపడట్లేదు అంటున్నారు, విదేశీ పుస్తకం అంటున్నారు, బైబిల్ విదేశీ గ్రంథం అంటున్నారు, బైబిల్లో దేవుడు విదేశీ దేవుడు అంటున్నారే. విదేశీ దేవుడు అని మీరు అనుకుంటున్నప్పుడు బైబిల్ విదేశీయుల గ్రంథము కాదు, బైబిల్లో ఉన్న దేవుడు విదేశీయుల దేవుడు కాదు. ఒక మాట చెబుతాడు, సర్వ జనులకు నేను దేవుడను అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈ మాటలు
ఎంతమందికి తెలుసు దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట సర్వజనుల కోసమే అని. ధర్మశాస్త్రము వలన స్త్రీ అతనికి భర్తకు బద్ధురాలు తప్ప ధర్మశాస్త్రము ఎప్పుడు విడుదల పొందుతుందంటే ఆమె యొక్క భర్త ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందుతుంది. కాబట్టి ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చని బైబిల్ చెప్పింది. ఇలాంటి మాటలను ఎందరో సంఘ సంస్కర్తలు చదివారు, వారి జీవితంలో పాటించారు, వారు అనుకున్న దానికి పోరాటం చేశారు. పోరాటం చేసి ప్రతి ఒక్కరికి కూడా చెడు సాంప్రదాయాల నుండి విముక్తి కలుగజేసిన గ్రంథం ఏదైనా ఉంది అంటే ఇదిగో వన్ అండ్ ఓన్లీ బైబిల్ మాత్రమే. ప్రియమైన వారులారా, ఈ బైబిల్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది సర్వజనులకు సంబంధించింది. ఈ సహగమనం పేరిట పిల్లలను బాలికలను చంపుతున్న ఇలాంటి దేశంలో కొత్త దేశాన్ని, కొత్త చట్టాన్ని తీసుకురావాలని పోరాటం చేసిన వ్యక్తి యొక్క ఫలితమే ఈరోజు భారతదేశంలో సతీ సహగమనం రూపుమాపడానికి కారణమయ్యాడు రాజా రామ్మోహన్ రావు. రాజా రామ్మోహన్ గారికి స్ఫూర్తినిచ్చింది బైబిల్ మాత్రమే అని ఎంతమందికి తెలుసు. ప్రియమైన వారులారా, ఇదిగో మనం చేత పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథం అనేది ఏదైతే ఉందో ప్రపంచ మానవాళికి చట్టము, అది దేవుడు నియమించిన చట్టము అని ఎంతమందికి తెలుసు. అలాంటి చట్టం క్రింద బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడే అండగా ఉంటాడు. దేవుడు రాయించిన ఈ బైబిల్ గ్రంథము విదేశీ పుస్తకము కాదు, విదేశీ మతము కాదు, విదేశీలకు సొంతము కాదు. దేవుని నమ్మి ఎవరైతే క్రీస్తుగా ఉంచబడ్డారో వారందరికీ సంబంధించిన బుక్కే వన్ అండ్ ఓన్లీ బైబిల్ గ్రంథం. సతీ సహగమనాన్ని రూపుమాపింది రాజా రామ్మోహన్. అతనికి ధైర్యాన్ని ఇచ్చింది, అతనికి స్ఫూర్తినిచ్చింది బైబిలే. సతీ సహగమనాన్ని రూపుమాపింది బైబిల్. ఇలాంటి విషయాలు బైబిల్లో ఎన్నో దాచబడ్డాయి. మీకు ప్రతి దానిని వివరించడానికి ఇదిగో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రియమైన బాల్య వివాహాలను కూడా కందుకూరి వీరేశలింగం పంతులు రూపుమాపాడు. కందుకూరి వీరేశలింగానికి స్ఫూర్తినిచ్చింది బైబిలే. చరిత్రకు తెలియని మాటలు, చరిత్రకు తెలియని సంగతులు చేసే ఒకే ఒక గ్రంథమే బైబిల్ మాత్రమే. ఇలాంటి బైబిల్ని కలిగిన మనము ధన్యులము, ఇలాంటి బైబిల్ని కలిగిన మనము ఐశ్వర్యవంతులము. ఇలాంటి బైబిల్ కలిగి సమాజానికి చేతపట్టి సమాజంలో నశించిపోతున్న ఆత్మలు కాపాడడానికి ఎంతమంది ఈరోజు మనం ముందుకు వస్తున్నారు. ప్రియమైన వారులారా, బైబిల్ మన చేతికి వచ్చిందంటే, క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామంటే అది మనం ఈ తరంలో చేసుకున్న పుణ్యము అని ఎంతమందికి తెలిసి. ప్రియమైన వారులారా, ఇలాంటి బైబిల్ చేత కలిగిన మనమంతా కూడా మన తరంలో మనకు దేవుడిచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తింపజేసి ప్రపంచ మానవాళి ప్రజలను కాపాడి సర్వోన్నతుడు నివసించే లోకానికి మనం అంతా తిరిగి వెళ్ళాలని మీ ఆత్మీయ తమ్ముడిగా, మీ ఆత్మీయ సోదరుడిగా ఈ మాటలు మీతో పంచుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన వారులారా, అందరికీ వందనాలు.